హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన మెగా డిఎస్సి 2025లో నాకైతే హెచ్జిటి పోస్ట్ వచ్చింది. నేనైతే ఎటువంటి కోచింగ్ అనేది తీసుకోలేదు. నా ప్రిపరేషన్ అంతా ఓన్గానే జరిగింది. అయితే నా ప్రిపరేషన్ టైంలో నేను వచ్చి ప్రతి సబ్జెక్ట్కి అయితే నోట్స్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం జరిగిందండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్లోని లెసన్స్ చదివి దానిలో నాకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్, అలాగే ఏదైనా టాపిక్ నేను రివిజన్ చేయకపోతే నాకు గుర్తుండదు, నేను మర్చిపోతాను అని అనుకున్నవి, ఇలా ప్రతిదీ కూడా నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తెలుగు సబ్జెక్ట్ కనే కాకుండా ప్రతి సబ్జెక్ట్ కూడా నేను ఇలాగే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అయితే నేను ప్రెజెంట్ మీకు తెలుగు నోట్స్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేది నేను ఎక్కువసారి రివిజన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ కైపరిచయాలు, వాళ్ళ రచనలు, అంతవరకు మెయిన్ పాయింట్సే నేను ఇక్కడ నోట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే క్లాస్ అనేది పెరిగే కొద్దీ నేను ఇంకా మ్యాటర్ అనేది ఇంకా డెప్త్గా రాసుకోవడం, ప్రతి పాయింట్ అనేది మనకి డిఎస్సిలో ఒక బిట్ హాఫ్ మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఎక్కువ మనకి గుర్తుండవనుకున్న ప్రతి చోట నేను అనేది నోట్స్ అయితే ఇలానే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా ప్రతి పాఠానికి ప్రతి టెక్స్ట్ బుక్లో పాఠం, ఇతివృత్తం, ప్రక్రియలన్నీ ఒక చోట, అట్లా ప్రతి లెసన్కి సంబంధించి ప్రతి క్లాస్కి నేను ఇట్లానే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే తెలుగు కంటెంట్లో నేను ఫుల్ స్కోర్ చేయడానికి ఈ నోట్సే నాకు ఎక్కువగా ఉపయోగపడింది. ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా నేనైతే తెలుగులో బిట్స్ అనేది నేను పెట్టగలిగాను. ఇది 8th క్లాస్ ఫ్రెండ్స్. ఇంకా నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాక టెక్స్ట్ బుక్స్ అయితే అసలు చదవలేదు. ఎక్కువసార్లు రివిజన్ అనేది ఈ నోట్స్తోనే చేశాను. ఎక్కువసార్లు రివిజన్ చేయబట్టే ఒక్క బిట్ అనేది నాకు తెలుగు కంటెంట్ పరంగా అయితే మిస్ అవ్వలేదు. ఇదే విధంగా నేను ఫస్ట్ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి మీ అందరికీ కూడా నోట్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ఐ హోప్ నా వీడియోస్, నా నోట్స్ కానీ మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అంతకంటే ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి థర్డ్ క్లాస్ లెసన్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.